దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య రామాలయంలో దొంగతనంపై సిట్ చేతికి కీలక ఆధారాలు లభించాయి. ఈ విషయంలో యూపీ ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు కౌంటింగ్ సమయంలో చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు అపహరిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్లు రిపోర్ట్లో అధికారులు వెల్లడించారు. దాదాపు 70 సార్లు దొంగతనాలకు పాల్పడినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. అయోధ్య రామ మందిరం కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్రానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణపై ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. హుండీ నగదు, బంగారం, వెండి కానుకలు, భూముల కొనుగోళ్లు, ట్రస్ట్ పరిపాలన పారదర్శకత వంటి అంశాలపై వివాదాలు తలెత్తడంతో సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికి తీయాలనే డిమాండ్ బలపడుతోంది. ఈ ఆరోపణలు నిజ నిజాలు దర్యాప్తులో తేలాల్సినప్పటికీ దేవాలయాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఎంత అవసరమో మరోసారి గుర్తు చేస్తున్నాయి. राम मंदिर प्रांगण में ट्रस्टी की बैठक में भाग लेने के लिए राम मंदिर प्रांगण में అటు ఓట్లు ఇటు నోట్లు దండుకోవడానికి భక్తి కంటే పెద్ద అడ్డదారి ఏముంటుంది అనే చేదు నిజానికి ఈ 100 కోట్ల కుంభకోణమే నిదర్శనం. రామమందిర ట్రస్ట్లో భక్తి అనేది వ్యాపారంగా, రాజకీయ గెలుపు గుర్రంగా మారింది. దేశంలోని ప్రజలు దాచి ఇచ్చిన పవిత్ర విరాళాలను ఆధ్యాత్మిక ముసుగులో ఉన్నవారే కాజేస్తూ దొరికిపోవడం సాధారణ అవినీతి కాదు. దేవుడి పేరుతో జరిగిన గుండె చీల్చే నమ్మక ద్రోహం. ఓట్ల వేట కోసం దేవుడిని, నోట్ల వేట కోసం భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టిన ఈ దైవద్రోహంపై సమాజం నేడు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. प्रांगण में ट्रस्टी की बैठक में भाग लेने के लिए राम मंदिर प्रांगण में ट्रस्टी की बैठक में भाग लेने के लिए అన్నిటికంటే పరాకాష్ఠగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి సమర్పించిన 5 కోట్ల విలువైన 147 కిలోల బంగారు రామచరితమానస్ గ్రంథాన్ని కూడా ప్రదర్శన నుంచి మాయం చేసేశారు. ఈ పవిత్ర విరాళాలను కాపాడాల్సిన వారు నిర్లక్ష్యం భక్తుల హృదయాలను నట్టేట ముంచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన భూముల బేరం ఈ కుంభకోణంలో మరో పెద్ద సంచలనం. ఆలయ నిర్మాణానికి వాడిన 1.59 ఎకరాల భూమిని జిల్లా యాంత్రాంగం ముందే ప్రభుత్వ భూమిగా ప్రకటించినప్పటికీ అదే భూమిని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి 23.61 కోట్లకు కొనుగోలు చేయటం తీవ్ర దుమారం రేపుతోంది. గతంలోనూ 2 కోట్ల భూమిని కేవలం 5 నిమిషాల వ్యవధిలో 18.5 కోట్లకు ట్రస్టుకు అమ్మటం వెనుక నకిలీ ప్రసాదం పేరిట 3.85 కోట్ల సైబర్ మోసాల వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. భక్తులు సమర్పిస్తున్న కానుకలపై తమకు ఎలాంటి హక్కు ఉండబోదన్న హామీ పత్రాన్ని కూడా ట్రస్ట్ అధికారులు బలవంతంగా తీసుకుంటున్నారని తేలింది.
ఇంత జరుగుతున్నా ఆర్టీఐ క్రింద ట్రస్ట్ రికార్డులు ఇస్తే ప్రాణాలకే ముప్పు అంటూ కేంద్ర హోంశాఖ సమాచారాన్ని తొక్కిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.